Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిరంజీవి పవన్ వల్ల కానిది విజయ్కు ఎలా సాధ్యమైందంటే అందరిలోనూ ఓ ప్రశ్న. ఎంజీఆర్, జయలలిత తరువాత ఎన్టీఆర్ తరువాత సినిమా ఆకర్షణతో సీఎంలు అయిన వారు లేరు కదా. తరువాత కాలంలో చిరంజీవి, కమల్ హాసన్, విజయకాంత్ తదితరులందరూ విఫలమయ్యారు కదా. మరి విజయ్ ఎలా ఈ ఫలితాలు సాధించాడు? తొలిసారి తమిళనాడులో ద్రవిడ పార్టీలకు భిన్నమైన ఓ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం కాబోతున్నాడు ఎలా? ఇక్కడ ఇంకొన్ని అంశాలు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసే వరకు నథింగ్. తనే గెలవలేకపోయాడు. రజనీకాంత్ పిరికి ఏళ్లుగా ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పెట్టి చేతులెత్తేశాడు. చిరంజీవి ఏవో కొన్ని సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేశాడు. సో ఇక సౌత్ ఇండియాలో గతం నాటి సినిమా ఆకర్షణ ఓట్లను రాల్చదు అనే భావన ఏర్పడింది కదా. మరి విజయ్ ఎలా గెలిచాడు? సింపుల్. విజయానికి కేవలం హీరో బాపత ఆకర్షణ మాత్రమే కాదు, చాలా అంశాలు కలిసొచ్చాయి. హీరోగా చాలా సంపాదించాడు. డబ్బుకు ఢోకా లేదు. సినిమా హీరోగా ఆకర్షణ ఉండనే ఉంది. కొత్త ఓటర్లు, యువత ఓట్లు డిఎంకే నుంచి భారీగా టర్న్ అయ్యాయి. తను స్వతహాగా క్రిస్టియన్, దళిత్. దాంతో డిఎంకే పట్ల వ్యతిరేకంగా ఉన్న మైనారిటీలు, దళితులంతా తనకు అండగా నిలబడ్డారు. తను బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళిపోవడంతో దళిత్, మైనారిటీ ఓటర్లకు కాన్ఫిడెన్స్ పెరిగింది. డిఎంకే ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేకత పెరిగి ఉంది. డిఎంకే కుటుంబ పాలన, అవినీతి, చివరకు తన కొడుకునే డిప్యూటీ సీఎంను చేసి తన వారసత్వాన్ని ప్రకటించడం కూడా వ్యతిరేకతకు దారితీసింది. పైగా ఉదయనిధి అజ్ఞాని. జయలలిత తరువాత అన్నా డిఎంకేలో చరిష్మా ఉన్న లీడర్ ఎవడూ లేకుండా పోయాడు. పళనిస్వామి కోసం బీజేపీ అన్నామలైని పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టడం కూడా అన్నా డిఎంకేకు మైనస్. ఇలాంటి ఎన్నో కారణాలతో తమిళ రాజకీయాలలో ఓ స్పేస్ ఏర్పడింది. ఇటు డిఎంకేకు, అటు అన్నా డిఎంకేకు వ్యతిరేకంగా ఓ నాయకుడు కావాలి. అదిగో అది ఉపకరించింది విజయ్కు. సరే, చివరి మెజారిటీ అంకెలు ఎలా ఉంటాయో గాని విజయ్ సీఎం కావడం తథ్యం. అయితే ఫ్యాన్స్ వేరు, కార్యకర్తలు వేరు. ఓ సినిమా ప్రాజెక్టు వేరు, ఓ పార్టీ వేరు. సినిమా షూటింగ్, కథ వేరు. రాష్ట్ర పాలన వేరు. అన్నా డిఎంకేకు పెద్ద సమస్యలు ఉండవు కానీ డిఎంకే స్టాలిన్ మహాముదురు. విజయ్కు నిద్ర పట్టనివ్వడు. డిఎంకేలు, బీఆర్ఎస్లు గట్రా అధికారంలో లేకపోతేనే అసలు సమస్యలు. సో విజయ్కు అనుకోకుండా ఓ మంచి అదృష్టం వరించింది. తొలి తమిళ క్రిస్టియన్ ముఖ్యమంత్రికి అభినందనలు. త్రిషకు కూడా. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి సినిమాల్ని వదిలిపెట్టి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందాలి. అదే ఆశిద్దాం.